ఎవరికి ఇచ్చారు సార్ తెలుసా? బుద్ధ కలిసిన వాళ్ళకి వెళ్ళి ఇచ్చిన తర్వాత మధ్యలో బ్రోకర్ వాళ్ళకి ఇచ్చిన తర్వాత వాళ్ళు అమ్ముకున్న దెంగుడు తప్ప ఏం లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్వీస్లో మా ఉస్తున్నా చూడండి, వీళ్ళ గణేష్ శ్మశానంలో పెడతారు అంతే తప్ప వేరే అతిలా ఆశ కాదు, కోరద్దు. బాగా సంపాదించుకొని డబ్బు వెనకేసుకోవద్దు. ఏమైనా కేటీఆర్ వాన తెలియనా? ఆంధ్రప్రదేశ్ లో లోకేష్ మన చంద్రబాబు కొడుకు లోకేష్ అని ఎట్లనో లోకేష్ ఆంధ్రప్రదేశ్ లో పప్పు అని అంటారు. మాకు అన్యాయం జరిగింది. గాంధీనగర్ ఓటర్ సత్తయ్య నా పేరు. అభివృద్ధి బెంగాళూరులో జరిగిందా? జరిగింది గత 10 సంవత్సరాల. కాకపోతే ఆయన ఒకటి ఏంది కదంటే ఒక 4 మాటలు తప్పిండు ఆయన. ఒకటి ఆడపిల్లలకు అన్యాయం చేసిండు. ఆధార్ కార్డు పెట్టుడు అదొకటి తప్పు. ఫ్రీ బస్ పెట్టుడు తప్పు. అది ఆడలకే పెట్టాలి. వాస్తవంగా న్యాయం మాట్లాడుతున్నా. ఆడలకే పెట్టాలి, మొగలకు పెట్టాలి. మేము మొగళ్ళు టికెట్ పెట్టుకొని వచ్చి ఆడలతో దెంగులు తిండేది. అది రైట్ ఆఫ్ అయింది. పాపం కండక్టర్ డ్రైవరు వాళ్ళు బదనాం అవుతారు. ఇంకోటి గ్యాస్ ఒకటి అది ఫెయిల్ చేసిండు. నాకు 63 దాటినాయి, నాకు పింఛన్ అన్నాడు. ఇంట్లో ఫోటో పెట్టుకున్నా. ఏది అయినది నాకు పింఛన్ రాలే. నా కొడుకు లేదు, 2 బిడ్డలే బాబు. ఇప్పుడు మన రైతులకు సుతా అన్యాయం జరిగింది. నేను 4 పాయింట్లు మాత్రం కరెక్ట్ చెప్తా అంతే. 4 ఇట్లా ఫెయిల్ అయ్యిండే. నేను ఏమంటున్నా, కళ్యాణ లక్ష్మి అంటే నాకు 2 బిడ్డలు ఉన్నారు. నా 2 బిడ్డలకు సుతా అది కాలేదు. అది ప్రాపర్ సీర వంచ. ప్యాకేజీ పైసా సుతా 2 లక్షల రూపాయలు రాలేదు. అవి సుతా రాలేదు బాబు. మొత్తం మేడలు ఉంది నా దగ్గర. అవి ఇప్పిస్తా అన్నాడు. నా ఇంటికి వచ్చిండు ఆశీను ఇప్పిస్తానన్నాడు. అవి సుతా ఫెయిల్. మాకు అన్యాయం జరిగింది. గాంధీనగర్ ఓటర్ సత్తయ్య నా పేరు. అది మాత్రం గ్యారంటీ. నాకు 2 బిడ్డలు. నాకు ఒక్కదే ఏది చెందలేదు. ఒకటి కాకపోతే ఏంది అంటే ఒకటి కరెంట్ బిల్, ఒకటి 0 అంతే. నా లైఫ్ మొత్తం నాశనం అయిపోయింది. మా ప్రాపర్ చీరల వంచ అది ముంపుగా అయిపోయింది. మా 2 అన్నలకు చెందింది, నాకు చెందలేదు. అన్యాయం. ప్లాట్ రాలేదు. ఆ కనీసం ప్లాట్ రాకున్నా పర్వాలేదు, ప్యాకేజ్ పైసలు వచ్చిన నా 2 బిడ్డల కన్నా అవి సుత వస్తాయని అవన్నీ ప్రూఫ్ ఉన్నాయి. చూసిండు ఆశీన్, ఆయన సుత మోసం చేసిండు. నెక్స్ట్ టైం మీరు కాంగ్రెస్ కి గెలిపిస్తారా? ఒకటి బాబు, తిను పనిచేయి, నువ్వు తిను పని చేయాలి. కానీ ఇప్పుడు మనకు కొంచెం పార్టీలో ఎందుకు అంటే ఒకటి చెప్పానా బాబాయ్, చెప్పు అంటే చెప్తా నీ గురించి. ఇప్పుడు నువ్వు ప్యాకెట్ మనీ అన్నావు కదా, చెప్పు అంటే చెప్తా. ప్యాకేజ్ పైసలే అన్నగారు ఏటీవీ ఇప్పుడు నేను మాట్లాడే ఎప్పుడు వస్తాయి? నైట్ లో వచ్చేస్తాయి. పొద్దున వార్తలు వస్తా, లేకుండా లైవ్ ఛానల్ వస్తా. ఓకే అంకుల్, ఇప్పుడు మన కాళేశ్వరం ప్రాజెక్ట్ లో హరీష్ రావు, కేసీఆర్ కుమ్మకి 1000 కోట్లు వాళ్ళు స్కామ్ చేశారనే టాక్ అయితే ఒకవేళ ఆరోపణలు నిజమైతే కేసీఆర్ గారు, హరీష్ రావు గారు అలాగే వాళ్ళు జైలుకి వెళ్ళే అవకాశం ఉందంటారా? ఆరోపణలు ఇట్లా నిజమైనట్టయితే కేసీఆర్ గారు, హరీష్ రావు గారు కాళేశ్వరం ప్రాజెక్ట్ పైన 1000 కోట్ల స్కామ్ జరిగిందంటారు కదా, దాంట్లో వాళ్ళు రోజు వినేవాడుతుంది, రోజు వింటున్నాం కదా. కాకపోతే ఎందుకంటే రాజకీయం లోపల ఒకటి నిన్ను నమ్మే విషయం లేదు, నన్ను నమ్మే విషయం లేదు. అది అట్లా గూడుపుట అని అన్నట్టు. ఇది అది వాస్తవం ముచ్చట. అది అందరు దేవుళ్ళే, అందరు దేవుళ్ళు. అది రాజనే మొక్కుతున్నాం, వెంకటేశ్వర స్వామి మొక్కుతున్నాం, అందరు మొక్కుతున్నాం. అలా ఏదో ఒకరు దేవుడు న్యాయం చేస్తుండు, కానీ అందరైతే గంటే ఉన్నారు. అది నేను అనేది. అందరు దేవుళ్ళే. నెక్స్ట్ సారి కాంగ్రెస్ రాదంటారు. 100% రేవంత్ రెడ్డి గెలుపు 100% రాడు. కేటీఆర్ కు కూడా వచ్చే సర్వీస్ ఉండో లేదో తెలియదు. 100% 10 సంవత్సరాలు రేవంత్ రెడ్డి సర్వీస్ చేస్తాడు.
మన పేదలో కూడా మనకు రైతు బంధు 7,500 రూపాయలు ఇస్తా అన్నాడుగా. 6,000 బడ్జెట్ తక్కువైంది కదా. మహిళలకు గృహజ్యోతి కింద కొంచెం టైం పడుతుంది సార్, కొంచెం టైం పడుతుంది. నేను కూడా ప్రెస్ నాది ఉస్నాబాద్ నాది. అదే కొంచెం దానికన్నా టైం ఉంటుంది. నేను చెప్పేముచ్చట, ఏదైనా ఎలక్షన్ మూమెంట్ లో నిలబడి నేను నీకు గ్యారంటీ చేస్తా అన్నప్పుడు ఒప్పుకున్నప్పుడు వాడు నమ్మి నీకు ఓటేస్తాడు, వానికి చేయాలి న్యాయం. నువ్వు కథ ఓటేకిన కోడలింగం లేకపోతే బోడలింగం అని అంటే నడవదు. ఇప్పుడు మీకు మంచి జరగలేదు? అన్యాయమే జరిగింది. నాకు కొడుకులు లేరా, 2 బిడ్డలు. వాళ్ళ ఫోటో గురించి అన్నట్టు అలా పెట్టి అన్నట్టు పెట్టిస్తా. మా చీట్ల వంచ ముంపుకు రావాలి, 1 రూపాయి రాలేదు, ప్యాకేజ్ పైసా సుత రాలేదు మాకు. ఏం చెప్పండి, నా పేరు చెప్పాను, ముకుందం సత్తయ్య, 7వ వార్డు, చీట్ల వంచ ప్రాపర్, ముంపు గ్రామం. మీకు ఇస్తానన్న డబ్బులు రాలేదు. అది ఉన్నది, నేను ఫోన్ లో తీసిన మ్యాటర్ అట్లే ఉంది. ఇప్పుడు గ్రామ పంచాయతీ ఉంది అగ్రహారంలో, అది చీట్ల వంచనా, అందులో పోయి చూడండి. నా లిస్ట్ లో చాలా పేరు వెళ్తుంది నా 2 బిడ్డలది. అవి ఇంతవరకు రాలేదు. ఆ సర్పంచ్ అంటుండు ఈ నెల కాకపోతే ఆ నెల, ఆ నెల కాకపోతే ఈ నెల అంతే. బొంకుడు తప్ప చేసింది అదే బాబాయ్. మీకైతే మంచి జరగలేదని? జరగలేదు, వాస్తవంగా చెప్పాలంటే జరగలేదు. నాకు నా అయ్యవ పైసలు చెందలేదు. అంత దూరం ఎందుకయ్యా, ఈ రాజకీయ నాయకులు అనుడు కాదు, వీళ్ళని నమ్ముకొని నేను బొందపడ్డా. కథం నేను అది చేస్తా, ఇది చేస్తా, నీకు ప్యాకేజ్ పైసలు చేస్తా, అది చేస్తా, ఇది చేస్తా అని అన్నారు. అందరు తోడబుట్టిన వాళ్ళు లెక్క చూసుకున్నా కానీ ఇంత అన్యాయం చేస్తారని నేను ఎట్లా నమ్మంటావు చెప్పు. నమ్మిన పోరా పోతే వరే అయ్యో మన ఎల్లకాలం బతకరాలేదు. ఒకటే చెప్తున్నా, కోర్టులోని గదే శ్మశానం, వేలులోని గదే శ్మశానం, అది మాత్రం గ్యారెంటీ. కోర్టులోని గదే శ్మశానం, వేలులోని గదే శ్మశానంలో పెడతారు. అంత తప్ప వేరే అతిలా ఆశ కాదు, కోరద్దు. బాగా సంపాదించుకొని డబ్బు వెనకేసుకోవద్దు. అందరితోటి మంచి అనుకోవాలి, మంచి ఏలుకోవాలి. ఒక వాడకట్టు పోయాలంటే మా వాడకట్టు డెవలప్ చేసిందని సుతా వాళ్ళు నువ్వు పిలిచే అవసరం లేదు. వాడే మళ్ళీ నీకు ఇంకోసారి నిలబడితే వాడే ఎత్తాడు ఓటు, నువ్వు మంచి చేస్తే. అంతే అండి, మంచి జరిగితేనే మళ్ళీ ఒకసారి నువ్వు అడిగే అవసరం లేదు, వేస్తారు ఖచ్చితంగా. మరి నువ్వేం చేయబోతే 4 ఇట్లా ఫెయిల్ అవుతుంది, ఏం లాభమే. ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేదు. నేను ఆధార్ కార్డు ఎవడన్నా పెట్టుకున్నాడా? వాస్తవంగా ప్రూఫ్ వెళ్ళలేదు. అవునా బాబు, ఆధార్ కార్డు ఎలక్షన్ మూమెంట్ లో ఆధార్ కార్డు అన్నాడా? ఆధార్ కార్డు ఎవడన్నా పెట్టు అని ఎప్పుడు అనలేదు. ఇప్పుడు అందరు తిట్టుకుంటూ పోతురు. బస్సులు ఎక్కితే నువ్వులే బాబు, టికెట్ పెట్టుకొని నిలబడాలి. నువ్వు లేవు ఆడేవని అనమాట. ఏమన్నా ఆడేవాళ్ళని ఏమన్నారు అది. కాకపోతే ఎందుకంటే అది పద్ధతి కాదు బాబు. నువ్వేమన్నాను కానీ ఒకటికి ప్యాకేజ్ పైసలు రమ్మ రేపు. నా అడ్రస్ గాంధీనగర్, హోటల్ సత్య. ఇప్పుడు నేను గాంధీనగర్ వేములాలు ఉంటున్నా. గాంధీనగర్ రైస్ మిల్లు, నూనె మిల్లు. కాంగ్రెస్ ఇప్పుడు చాలా హామీలు ఇచ్చారు కదా, ఇచ్చారు. అవన్నీ జరిగినాయి అన్న, జరిగినాయి. కొన్ని ఎందుకు జరగలే అంటే కేసీఆర్ వల్ల జరగలే. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు కవిత వల్ల జరగలే. తెలంగాణలో దొంగ సొమ్ములు మొత్తం వాళ్ళు దాచుకున్నారు తప్ప వాళ్ళ వల్లనే రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క, మాజీ ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి నెలకు 66 లక్షలు వాళ్ళు కడతారు. మాది కూడా కాంగ్రెస్ పార్టీ. హుస్నాబాద్ పొన్నబాగం, నేను పొన్నబాగల పి అంటే మావాడు అక్కడ ఉన్నాడు వాడు చెప్తాను అట్లా. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి 2 సంవత్సరాల పాలన 100% పాలనలో అభివృద్ధి జరిగిందంట. జరుగుతుంది, 100% జరుగుతుంది. మళ్ళీ మీరు కాంగ్రెస్ ఓటేస్తారా? 100% అది. అంటే నేను కూడా నాకు రైతునే. ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్, ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయ్ అన్నట్టు ఎవరైనా 100% చేస్తారు. మళ్ళీ వచ్చేది కూడా 100% కాంగ్రెస్ ప్రభుత్వమే. ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చే సన్నబియ్యం ఎలా ఉన్నాయి? మంచిగా ఉన్నాను. తింటున్నారా మీరు? తింటున్నాం. అది 100%. రైతులకు 24 గంటలు కరెంట్ ఉంటుందా? 100% అది 100% లేదు అని ప్రతిపక్షాలు
ఎవరు కేటీఆర్ కూడా వాన తెలియనా ఆంధ్రప్రదేశ్ లో లోకేష్ మన చంద్రబాబు కొడుకు లోకేష్ అన్న ఎట్లనో ఇంకా లోకేష్ ఆంధ్రప్రదేశ్ లో పప్పు అని అంటారు వాస్తవా సార్ కాబట్టి కేటీఆర్ సార్ కూడా మీరు తగ్గించుకోవాలి సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ హరీష్ రావు అంటే నాకు కూడా కొంచెం మా సిద్దిపేట పక్కన ఉంటాయి మా ఉస్నాబాద్ మన పొన్నంపురంలో మన ఉస్నాబాద్ సో ఇప్పుడు మహిళలకు ఫ్రీ బస్సు పెట్టడం 100% సార్ 100% ఎందుకు చెప్పనా సార్ ఒక మహిళ ఇక్కడ నుంచి హైదరాబాద్ జేబీఎస్ పోవాలంటే ఎంత టికెట్ సార్ ఎక్స్ప్రెస్ పోవాలంట ఎంత పల్లెలు పోవాలంటే ఎంత దాని ఒక 5 సంవత్సరం ఒకసారి మీరు చూడండి 5 సంవత్సరం ఎంత బిల్ అవుతుంది నెలకు ఎంత అవుతుంది కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉంది కదా దాంట్లో హరీష్ రావు కేసీఆర్ గారికి కొన్ని వేల కోట్ల స్కామ్ 100% నిజమా అబద్ధమా 100% నిజమే అది నిజమని ఆరోపణలు అవి ప్రూవ్ అయితే వాళ్ళిద్దరు జైలుకి వెళ్ళే అవకాశం ఉందంటారా జైలు పోయే అవకాశం ఉన్నది కానీ ఎందుకంటే చెప్పాను సార్ అక్కడ మోడీ ప్రభుత్వం అయింది కదా మోడీ తరఫున వీళ్ళంతా కొంచెం తగ్గి మోడీ తరఫున వీళ్ళు బతుకుతారు తప్ప కానీ రాహుల్ గాంధీ వచ్చే ఉంటే హరీష్ రావు కేటీఆర్ ఇలా వెళ్ళాల్సింది 500కే గ్యాస్ వస్తుంది సార్ మాకు మళ్ళీ 500 కూడా మాకు కూడా అది అకౌంట్ కూడా పడుతున్నాయి ఇప్పుడు రైతులకు రైతు బంధు ఇన్ టైంలో పడుతుందా పడుతుంది రైతులకు అయితే మనకి ఏంటంటే ఫస్ట్ రేవంత్ రెడ్డి ఏమన్నాడంటే అంటే గట్లా అన్నది కానీ 7,500 ఇస్తా అంటే కేసీఆర్ వల్ల మాకు 6,000 ఇస్తా అన్నాడు అవి టైంకి పడుతున్నాయి 10 ఏళ్ళ కేసీఆర్ పాలనలో అలాగే ఇప్పుడు 2 ఏళ్ళ రేవంత్ రెడ్డి పాలనలో ఈ దానికి దీనికి చాలా డిఫరెంట్ ఉన్నాయి సార్ ఎవరి పాలన బాగుంది రేవంత్ రెడ్డి పాలన బాగుంటాయి వచ్చేసారి కూడా రేవంత్ రెడ్డి పాలన బాగుంటుంది సరే ఇప్పుడు ప్రభుత్వానికి చేరేలా మీరు ఏదైనా చెప్పాలనుకుంటే ఏమని చెప్తారు అర్థం కాలే ప్రభుత్వం ఇంకేమైనా మార్చుకోవాలా లేదంటే మార్చాలా ఇప్పుడున్న గవర్నమెంట్ ఒకటి చెప్పాను సార్ చిన్నగా చెప్తా కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ అన్నారు సార్ అది ఎవరికి ఇచ్చారు సార్ తెలుసా బుద్ధ కలిసిన వాళ్ళకి వెళ్ళి ఇచ్చిన తర్వాత మధ్యలో బ్రోకర్ గాళ్ళకి ఇచ్చిన తర్వాత వాళ్ళు అమ్ముకున్న దెంగుడు తప్ప ఏం లేదు ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్వీస్లో మా ఉస్నాబాద్ చూడండి ఉస్నాబాద్ కానీ సిరిసిల్ల కానీ ఎంబోడ కానీ కొండగట్టు కానీ జగతలో ఏ సర్వీసులో చూడండి పేదలు 100 ఇల్లు వచ్చినాయి సార్ 5 లక్షలు వచ్చినాయి ఇంకో 5 లక్షలు వాళ్ళు అప్పు తెచ్చుకున్నారు ఏం తెచ్చుకో మనకు తెలియదు కానీ ఇప్పుడు ఆ ఇల్లు మాత్రం ఓకే సార్ నేను రేవంత్ రెడ్డి డన్ థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.